రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ అరెస్ట్ అయ్యారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆదిత్య పవన్ తెలుసుకుందాం. ఆదిత్య పవన్, రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ ను ఎక్కడ అరెస్ట్ చేశారు పోలీసులు, ఆ వివరాలేంటి? రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసు సంబంధించి తల్లిదండ్రులు సుధాకర్ మరియు సత్యవాణి ఇద్దరు కూడా డెహ్రాడూన్ లో ఉండి డెహ్రాడూన్ లో అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో న్యాయ పోరాటం చేశారు. ఆ న్యాయ పోరాటానికి ఫలితం దక్కిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అనుకున్నట్టయితే ఈ కేసులో కీలకమైనటువంటి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి శ్రీచరణ్, రాధా గాయత్రి భర్తని డెహ్రాడూన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ అనుమానాస్పద మృతి కేసు సంబంధించి అనేక అంశాలను రాధా గాయత్రి తల్లిదండ్రులు ప్రస్తావించారు. ఏ విధంగా కూడా ఆ మృతదేహాన్ని చూపించకపోవడం, వెంటనే మృతదేహానికి సంబంధించినటువంటి పరిసరాలని వాటన్నింటినీ కూడా ఆధారాలు లేకుండా చేసేటటువంటి కొన్ని అభియోగాలను కూడా ఇటు డెహ్రాడూన్ సంబంధించిన పోలీసులకి రాధా గాయత్రి తల్లిదండ్రులు ఇవ్వడం జరిగింది. అందువల్లే ఈ నెల 6వ తారీఖున న్యాయ విచారణ కూడా ప్రారంభమైంది. న్యాయ విచారణ అధికారి కూడా ఈ అంశంలో చాలా కృషి చేశారని చెప్పుకోవచ్చు. ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ కేసు సంబంధించి ఎవరైనా సరే స్థానికులు కావచ్చు, ఇతరులు ఎవరైనా సరే తమకు తెలిసిన సమాచారాన్ని న్యాయాధికారికి ఇచ్చేటువంటి అవకాశం కూడా కల్పించారు. ఈ పరిణామాలన్నీ జరుగుతున్న సమయంలోనే ఉత్తరాఖండ్ పోలీసులు శ్రీచరణ్ ని అరెస్ట్ చేశారు. ఇప్పటికే శ్రీచరణ్ సంబంధించినటువంటి సమన్లని అతను పనిచేస్తున్నటువంటి పూణేలో పనిచేస్తున్నటువంటి కార్యాలయాన్ని కూడా పంపించారు. శ్రీచరణ్ తల్లిదండ్రులు కూడా సమన్లు వెళ్లడం జరిగింది. ఈ పరిణామాల మధ్య శ్రీచరణ్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసుని మరింతగా విచారణ జరుగుతుంది, మరింత లోతుగా దర్యాప్తు సాగుతోంది. ముస్సోరీలో అనుమానాస్పద జరిగినటువంటి ఘటనా ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఆ రోజు విధులు నిర్వహించినటువంటి ప్రభుత్వ పరంగా కావచ్చు, అలాగే పోస్ట్ మార్టం ప్రక్రియలో పాల్గొన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వారందరినీ కూడా మరోసారి విచారణ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇటువంటి పరిణామాల మధ్య శ్రీచరణ్ ని అరెస్ట్ చేయడం ఈ కేసు దర్యాప్తు మరింత లోతుగా సాగుతున్నటువంటి అంశాన్ని స్పష్టం చేస్తోంది. రైట్, ధన్యవాదాలు ఆదిత్య పవన్.